మొదటిగా మనం శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి శక్తిపీఠం గురించి దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుసుకుందాం. గురువుగారు, లంకాయాం శాంకరీదేవి అని అంటారు. మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక స్తోత్రాన్ని విశేషంగా మనం చూస్తూ ఉంటాం. అది ఆదిశంకరాచార్యుల వారు రచించింది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణి అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠిక్యాం పురుహూతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారాణస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం అని చెప్తారు. ఈ అష్టాదశ శక్తిపీఠాల గురించి ఆది శంకరాచార్యుల వారు తన స్తోత్రంచే చెప్పడం జరిగింది. కొన్ని దీంట్లో ఇబ్బందిగా ఉన్నా ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఏ పీఠాలు ఉన్నాయని స్వయంగా ప్రామాణికంగా శంకరాచార్యుల వారు తన రచనలో చెప్పడం జరిగింది. దానిలో మొదటిగా లంకాయాం శాంకరీదేవి అన్నాం. ఈ శ్రీలంకలో శాంకరీదేవి అమ్మవారు ప్రత్యక్షంగా కొలువు తీరి ఉందంట. అక్కడ మనుషుల లెక్క ప్రకారంగా కూడా ఈ క్షేత్రం శ్రీలంకలో అని ఒక మాట, మన భూమధ్య రేఖకు మధ్య భాగంలో అని ఒక మాట, రెండుగా చెప్తూ ఉన్నారు. దానిలో ట్రింకోమలి అనే ఒక క్షేత్రంలో ఆ ప్రాంతంలో ఒక కొండపై శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. ఆ దేవాలయం శిథిలావస్థ కావడానికి పోర్చుగీసు వాళ్ళు ఏదో యుద్ధంలో భాగంగా ఆ దేవాలయం అంతా కూడా శిథిలం అయిపోయింది అని అంటాం. దానిలో ఇప్పుడు మనం చూసేది ఒక స్తంభ రూపంలో మాత్రమే అమ్మవారిని చూస్తూ ఉంటాం. లంకలో శాంకరీదేవి ఉండడం, ఆ శాంకరీదేవిని ఒక స్తంభ రూపంలో మనం పూజిస్తూ ఉండడం, స్తంభం రూపంలో మాత్రమే అక్కడ కొలువు తీరి ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా యుద్ధ భాగంలో అది అక్కడ శిథిలావస్థకి వెళ్ళడం, అక్కడ స్తంభ రూపంలో ఉన్నటువంటి శాంకరీదేవి అమ్మవారిని ఇప్పటికీ కూడా ఎంతో మంది చేత పూజాది కార్యక్రమాలు అందుకుంటూ అమ్మవారు సాన్నిధ్యాన్ని పొందింది అంటాం. ప్రతి మనిషికి కూడా భావన ప్రధానం అంటాం. యద్భావనం తద్భవతి అని కూడా అంటూ ఉంటాం. అంటే మనకి అక్కడ శాంకరీదేవి ఉంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏదో యుద్ధంలో భాగంగా అక్కడ శిథిలావస్థమైంది దేవాలయం అని చూస్తూ ఉన్నాం. అక్కడ మనం ఇప్పుడు ఒక స్తంభ రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాం. మన భావన్నే అక్కడ అమ్మవారిగా కూర్చుంది. ఆ అమ్మవారిని స్తంభ రూపంలోనే ఈ రోజుకి మనం ఆరాధిస్తూ ఉన్నాం శాంకరీదేవిగా. అలాగే గురుగారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. ప్రతి శక్తిపీఠంలో కూడాను దాని పక్కనే శివుడు కూడా పూజలు అందుకుంటూ ఉంటారు అంటారు, అది నిజమేనా? తప్పకుండా. ప్రతి శక్తిపీఠంలో కూడా ఆ శక్తిపీఠానికి పక్కనే ఈశ్వరుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది. ఎందుకు అనగా మనం మొదలన్నాం కదా, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అని. ఆ కారణం ఏంటి అంటే ఆ ఈశ్వరుడు విలయ తాండవం చేస్తున్న సందర్భంలో ఆయన జటాజూటం నుంచి అక్కడ ఉద్భవిస్తాడు కాలభైరవుడు. అక్కడ ఉద్భవిస్తాడు కాలభైరవుడు అని, లేకపోతే వీరభద్రుడు అని ఇత్యాది నామాల ద్వారా చెప్పే ఈశ్వర తత్వం, ఈశ్వరుడి యొక్క ఒక అవతారంగా తీసుకొని అక్కడ దక్ష ప్రజాపతి సంహారం చేశాడు కదా. ఆ సంహారం చేసిన సందర్భంలో వీరభద్రుడు ఉద్భవించి, అందుగురించే ఈరోజు మనం కాశీలో చూసిన కాలభైరవుడు ఉంటాడు. ప్రతి శక్తిపీఠంలో కూడా ఈశ్వర అంశ తప్పకుండా ఉంటుంది. అక్కడ మనం లోకంలో కూడా ఇంకొకటి చూసుకుందాం, లోకం ఆ నానుడి. ఒకవేళ ప్రతి మనిషి జీవితంలో కూడా భార్య చనిపోతే భర్త ఉండలేడు. ఒకవేళ భర్తనే కాలం చేశారా అప్పుడు భార్య ఉండగలుగుతుంది. అది ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం లోకంలో.
ఒకవేళ తనకంటే ముందే భార్య గతించింది అనుకోండి, అప్పుడు తన భర్త వియోగం ద్వారా తొందరగానే కాలం చేస్తూ ఉంటాడు. మనం ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం కూడా. ఇప్పటికీ నిజమవుతోంది. తన భార్య విగత జీవిగా అక్కడ చూసిన తర్వాత అక్కడ శివుడు విలయతాండవం చేస్తూ తన నుంచి ఉద్భవించిన ఒక వీరభద్రుడు ఉన్నాడు. ఎక్కడైతే అమ్మవారి క్షేత్రాలు ఉన్నాయో ప్రతి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా అక్కడ శివుడి సాన్నిధ్యం ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు, అయ్యవారు తప్పకుండా ఉంటాడు. అలాంటి తప్పకుండా సాన్నిధ్యాన్ని అమ్మవారి దగ్గరే అయ్యవారు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో ఆయన కూడా రూపంలో ఈశ్వరుడి యొక్క అవతారం, ఈశ్వరుడి యొక్క అంశగా అక్కడ మనం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మను అనుసరించే అయ్య ఉంటాడు. శివ శక్త్యాయుక్తో భవతి అంటాడు. శివుడికి ఎప్పుడు శక్తి వస్తుంది అంటే శక్తి పక్కన ఉన్నప్పుడు మాత్రమే శివుడికి శక్తి వస్తుందంట. ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఎక్కడైతే అమ్మ ఉందో అక్కడ ప్రతి చోట కూడా అయ్యవారు ఉన్నారు. దానికి ప్రత్యక్షమైన నిదర్శనమే మనం చెప్పుకున్న మాటలు.